రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలా సార్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, నిన్న బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీ ఉమ్మడి సభ జరిగింది. ఇందులో మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ముగ్గురు కూడా స్టేజ్ పైన మాట్లాడడం చూస్తున్నాం. అంటే మరి వీళ్ళు మెయిన్గా ఏ విషయాలను ప్రస్తావించారు, ఏ విధంగా రూలింగ్ పార్టీని విమర్శించారు, అసలు ఈ సభ గురించి మీరేం చెప్తారు? కొద్దిగా విచిత్రం అనిపించింది నాకు. ఎందుకంటే మోడీ స్పీచ్ ప్రధానంగా, మిగతా వాళ్ళిద్దరిది ఎప్పట్లాగే జగన్ని తిట్టడం, జగన్ని దించేస్తామని చెప్పడం, అది మామూలే. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ స్పీచ్ల్లో పెద్ద తేడా అయితే ఏం లేదు. మామూలుగానే పవన్ కళ్యాణ్ ఊగిపోతూ జగన్ని రావణాసుడు అని, మోడీని రాముడు అని ఇలాగా సంబోధిస్తూ, రావణాసుడు నువ్వెంత, నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక రావణాసుడు, ఇవన్నీ చెప్పి మామూలుగానే జగన్ అతని పద్ధతిలో ఊగిపోతూ తిట్టాడు. చంద్రబాబుది కూడా కొంత ఆశ్చర్యమే. అదేంటంటే ఆయన విపరీతంగా పొగిడాడు మోడీని, మామూలుగా కాదు. అంటే అందరికీ ఏంటంటే చంద్రబాబు పట్ల ఈయన యూటర్న్ బాబు అని కూడా పేరు పెట్టారు ఆయన. అది రాజకీయ యూటర్న్ తీసుకొని రాజకీయ నాయకుడు ఎవడూ లేడు మన దేశంలో. ప్రతి ఒక్కడు యూటర్న్ తీసుకుంటారు. ఆయన ఒక్కడే యూటర్న్ బాబు కాదు. యూటర్న్ జగన్ అనొచ్చు, మనం యూటర్న్ పవన్ కళ్యాణ్ అనొచ్చు, యూటర్న్ కేసీఆర్ అనొచ్చు, యూటర్న్ రేవంత్ అనొచ్చు, యూటర్న్ షర్మిల అనొచ్చు, అందరినీ యూటర్న్ అనొచ్చు. కానీ చాలా ఎక్స్ట్రీమ్స్ ఉంటుంది చంద్రబాబు విషయంలో. అంటే మోడీని ఒకప్పుడు ఇతను ఒక దేశద్రోహి, టెర్రరిస్టు ఇలాగ మాట్లాడాడు. తర్వాత ఇతనికి కుటుంబం లేదు, భార్యను వదిలేశాడు, భార్యనే చూసుకున్నోడు దేశాన్ని ఏం చూసుకుంటాడు, ఇలాగా అంత తీవ్రంగా మాట్లాడాడు. అలాంటి ఇతను ఇప్పుడు భయంకరంగా, అసలు మామూలు కాదు, మోడీ అంటే ఒక వ్యక్తి కాదు శక్తి అని మొదలుపెట్టి హిందీకి వెళ్ళి ఆయనకు అర్థం కావాలని, ఇంకా ఎక్స్ట్రీమ్గా మోడీ ఎంత గొప్పవాడు, అసలు 100 దేశాలకు వ్యాక్సిన్ ఇచ్చాడు, విశ్వగురు, ఇవన్నీ ఇంకా ఆయన చేసిన పథకాలు మొత్తం. ఇంకా అంటే మోడీ కూడా అలా చెప్పుకోలేడు తన గురించి. అలాగా చెప్పడం అందరికీ ఆశ్చర్యం అనిపించింది. ఒక ఎగ్జైట్మెంట్ కనపడింది అంటే చంద్రబాబులో. మేబీ దాన్ని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే చంద్రబాబుకి మేజర్ ఫియర్ ఎక్కడ ఉందంటే, మళ్ళీ ఒకవేళ అధికారం మనకు రాకపోతే, జగన్ వస్తే మనల్ని జైలుకి పంపిస్తారు, మోడీ అండలేకపోతే మనకు కష్టం అనే ప్రధాన ఉద్దేశంతోనే ఆయన పొత్తు పెట్టుకున్నాడు. సో అందువల్ల మోడీని ప్రసన్నం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ అది జనాల్లో ఎలా ఉంటుంది కూడా ఆలోచించాలి. మనం ఇంత ఎక్స్ట్రీమ్స్ చెప్తే జనం దీన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు అన్నది కూడా ఆయన ఆలోచించుండాల్సింది. లేకపోవడం అనేది ఒక మైనస్గా కనపడింది. అదర్వైజ్ ఆయన స్పీచ్ మిగతావన్నీ ఓకే. కానీ మోడీ షాక్ చేశాడు. మామూలుగా అందరూ ఏమనుకున్నారంటే మోడీ జగన్ని విపరీతంగా తిడతాడు, జగను మోడీ ఒకటని చాలామందికి తెలుసు. అందుకని తెలుగుదేశంలో కూడా మోడీ పట్ల, పొత్తు పట్ల వ్యతిరేకత ఎందుకు ఉందంటే, ఇతను జగన్కి అనుకూలంగా ఉన్నాడు. మోడీ జగన్ ఏ పని చేసినా మోడీ విమర్శించలేదు, కట్టడి చేయలేదు. అమరావతి రాజధాని కాదని 3 రాజధానులు అన్నప్పుడు జగన్ కట్టడి చేయలేదు. జగన్ అనేక స్కాములు జరుగుతున్నాయని చెప్పి సాక్షాత్తు పురంధరేశ్వరి మొత్తం హోమ్ మినిస్టర్కి డీటెయిల్గా తీసుకెళ్ళి మద్యం కుంభకోణం, ఇసుక కుంభకోణం ఇవన్నీ చెప్పినా కూడా కనీసం ఒక నోటీస్ పంపించడం, అసలు ఏం జరిగింది అనడము, ఇది కరెక్ట్, దీనికి సమాధానం ఇవ్వమని చెప్పడం ఏమీ అడగలేదు. అంటే ఏ రకంగా కూడా జగన్ని కంట్రోల్ చేయలేదు వాళ్ళు. సో అట్లాగే సాక్షాత్తు చంద్రబాబు అరెస్ట్ వెనక కూడా మోడీ ఉన్నాడు అనేది అందరి అభిప్రాయం. ఎందుకంటే మోడీ, అమిత్ షాల తెలియకుండా చంద్రబాబుని అరెస్ట్ చేసే సాహసం జగన్ చేస్తాడా అనేది అందరికీ ఉన్న డౌట్. అసలు మోడీ, అమిత్ షాలే చంద్రబాబుని అరెస్ట్ చేయించి తన మీద ప్రెజర్ తీసుకొచ్చి తనే తమ పొత్తుని కోరుకునే విధంగా చేశారనేది కూడా ఒక నెరేటివ్ ఉంది. ఏదేమైనా జగన్తో అయితే మోడీ కలిసే ఉన్నాడు. అసలు ఈ పొత్తునే జగన్ కుదిర్చాడన్న ఒక కాన్స్పిరసీ థియరీ కూడా ఉంది. అంటే జగనే మోడీని వాళ్ళని ఒప్పించి మీరు పొత్తు పెట్టుకోండి అని చెప్పించి చేశాడు, లేదా మోడీ జగన్ కలిసి. ఎందుకంటే జగన్ చెప్తే మోడీ వింటాడని కూడా ప్రశ్న వస్తుంది. మోడీ ఎవరి మాట వాళ్ళ మాటే వినడు, తను అనుకున్నదే చేస్తాడు.
వాళ్ళ పార్టీ వాళ్ళ మాటే వినడు, ఆర్ఎస్ఎస్ మాట వినట్లేదు అనేది అందరూ చెప్తున్నమాట. అలాంటి వాడు జగన్ చెప్తే ఎందుకంటాడు, చంద్రబాబు చెప్తే ఎందుకంటాడు? తన ప్రయోజనాలు ఏంటనేదే ప్రధానంగా చూసుకుంటాడు మోడీ. ఆ రకంగా మోడీ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం తొక్కేసి తెలుగుదేశం ప్లేసులకి తను రావాలనేది మోడీ ప్లాన్గా ఎప్పటి నుంచో చెప్తున్నారు. అందుకనే కమ్మ సామాజిక వర్గం అండ్ ఎన్టీఆర్ కూతురైన పురంధరేశ్వరిని పెట్టారు, ఇటు జూనియర్ ఎన్టీఆర్ని కలిశారు ఇక్కడ. అట్లాగే పవన్ కళ్యాణ్ ఉపయోగించుకొని కాపు సామాజిక వర్గాన్ని కైవసం చేసుకోవాలి. ఈ రెండు కాంబినేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్లో మనం ఎదగాలనేది మోడీకి ఉన్న లాంగ్ టర్మ్ ప్లాన్ అని చెప్తున్నారు. ఎందుకంటే 2029లో కూడా మోడీనే అధికారంలోకి రావాలి, మోడీనే ప్రధానమంత్రిగా ఉండాలనేది వాళ్ళ గోల్. ఎందుకంటే వాళ్ళ పార్టీలో 75 ఏళ్ళ ఒక ఇది పెట్టారు, కానీ దాన్ని ఎవరు పాటించట్లేదు. హేమ్మాల్ని 76 ఆమెకి ఇచ్చారు మొన్న. కాబట్టి లాంగ్ టర్మ్ ప్లాన్ అయితే మోడీకి క్లియర్గా ఉంది. సో అది నిజమేమో అనిపించింది నిన్న ఆయన ఉపన్యాసం చూస్తే. ఆయన ఉపన్యాసంలో ఎక్కడ కూడా జగన్ మీద వ్యక్తిగా విమర్శించలా లేదు. జగన్ సర్కార్ అని ఒకేసారి అన్నాడు. అది కూడా జగన్ సర్కార్లో మినిస్టర్లు అవినీతిలో ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారు అని చెప్పాడు తప్ప ఇంకే రకంగా కూడా జగన్ మీద విమర్శలు చేయలేదు. అంటే ఇప్పుడు వీళ్ళు చెప్తున్న ఇటు సాక్షాత్తు బీజేపీ అధ్యక్షురాలు, రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి చేసిన విమర్శలు ఏవి మోడీ తీసుకురాలేదు. ఇసుక కుంభకోణం జరుగుతుందని చెప్పలేదు, మద్యం కుంభకోణం జరుగుతుందని చెప్పలేదు, ప్రతిపక్షాల మీద అరాచకంగా అరెస్టులు చేసి చేస్తున్నారని చెప్పలేదు, కనీసం చంద్రబాబు అరెస్ట్ని కూడా మెన్షన్ కూడా చేయలేదు, ఇట్లా అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తున్నాడు అనేది చెప్పలేదు. అట్లాగే 3 రాజధానులు చేశాడు, అమరావతి రాజధాని నాశనం చేశాడు జగన్ అని చెప్పలేదు. ఇవేవి జగన్ మీద వీళ్ళు విమర్శిస్తున్నవేవి అతను మోడీ అసలు తాకను కూడా లేదు. అది ఆశ్చర్యమైంది. ఎందుకంటే ఒక కూటమి నుంచి ప్రజాగలం అనే ఒక సభ పెట్టి మోడీ వచ్చి పాల్గొంటున్నాడంటే ప్రధాన కర్తవ్యం ఏంటి? కూటమి ప్రధానంగా లక్ష్యం ఏంటి? జగన్ని అధికారంలోకి దించి చంద్రబాబును సీఎం చేయడం, ఇది కదా ప్రధాన లక్ష్యం. ఈ లక్ష్యానికి అనుగుణంగా మోడీ మాట్లాడాలి కదా. అది ఏం మాట్లాడాల మోడీ? మాట్లాడకపోగా తన గురించే తాను మాట్లాడుకున్నాడు. ఎన్డీఏని గెలిపించమన్నాడు. చాలామంది ఏమంటారు, ఎన్డీఏ అంటే ఇక్కడ కూడా ఎన్డీఏనే కదా గెలిపించమన్నాడు కానీ కనీసం చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడానికి మీరు కథలండి, ఓటేయండి అనే చంద్రబాబు పేరు ఎత్తలేదు. ఒకేసారి చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ప్రజల హక్కుల కోసం, మీ వికాస్ కోసం, ఈ రాష్ట్ర వికాస్ కోసం పనిచేస్తున్నారు, చాలా కష్టపడి పనిచేస్తున్నారు అని చెప్పాడు తప్ప ఎక్కడ కూడా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అనే మాట వాళ్ళ ఎన్డీఏ అనే వాడాడు. సరే, ఎన్డీఏ అని వాడాడు సరే, కానీ కనీసం జగన్ మీద ఎక్కడ విమర్శలు చేయకపోగా కాంగ్రెస్ మీద చేశాడు. కాంగ్రెస్ ఎంత ఘోరంగా ఉంది, కాంగ్రెస్ ఏం చేస్తుంది, కాంగ్రెస్ పొత్తులు పెట్టుకొని మళ్ళీ ఎట్లా వాళ్ళని మోసగిస్తుంది, ఇవన్నీ మాట్లాడుతున్నాడు తప్ప నిజానికి కాంగ్రెస్ అనేది అక్కడ ఉనికే లేదు. కాంగ్రెస్కి ఎంత వచ్చింది? లాస్ట్ 2019లో 1.something% వచ్చింది. ఇప్పుడు మహా అంటే 2.5 2.5 కంటే ఎవరు కూడా ప్రొజెక్ట్ చేయట్లేదు ఏ సర్వే కూడా. ఒక సర్వే మాత్రం 3% వస్తుందండి. ఏదైనా 2-3% ఉన్న కాంగ్రెస్ మీద ఆయన విమర్శలు చేశాడు తప్ప జగన్ మీద అసలు ఏమి విమర్శలు చేయలేదు. ఒకే ఒక 2 మాటలే. ఒకటేమో అవినీతిలో మంత్రులు ఉన్నారన్నాడు, రెండోదేమో అభివృద్ధి లేదన్నాడు. ఈ 2 విషయాలు తప్ప స్పెసిఫిక్గా జగన్ మీద ఏ రకమైన విమర్శలు చేయలేదు. ఇంకొక షాకింగ్ విషయం ఏంటంటే ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ ఏం మాట్లాడుతున్నారు? షర్మిల విషయంలో షర్మిల సొంత చెల్లెలకే అన్యాయం చేశాడు, సొంత చెల్లెల్ని గోడకు కొట్టాడనే వీళ్ళు మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ ఓపెన్గానే చెప్పాడు, సొంత చెల్లెల్ని గోడకేసి కొట్టాడన్న వ్యక్తి తన అని. కానీ ఆశ్చర్యకరంగా వీళ్ళిద్దరికీ షాక్ ఇచ్చే విధంగా, పవన్ కళ్యాణ్కి చంద్రబాబుకి షాక్ ఇచ్చే విధంగా మోడీ ఏం చెప్పాడు, ఇక్కడ కాంగ్రెస్ వైసీపీ 2 కూడా కుమ్మక్కైన పార్టీలు, 2 కూడా ఒకే ఫ్యామిలీ వ్యక్తులే నడుపుతున్నారు అన్నాడు. అంటే షర్మిల జగన్ ఒకటేనే కదా అర్థం. ఓట్లను చీల్చడానికే కాంగ్రెస్ వైసీపీ కుమ్మక్కైనాయని కూడా అంటున్నాడు. అంటే ఆయన క్లియర్గా షర్మిల జగన్ ఒకటే, వాళ్ళిద్దరు కలిసి ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చడానికి ప్లాన్ చేస్తున్నారు అనేది ఆయన ఓపెన్గా మాట్లాడాడు. మరి ఇది ఎలా సాధ్యమైంది? ఒక పక్కేమో వీళ్ళిద్దరేమో అదే స్టేజ్ మీద ఇద్దరు కూర్చొని ఆమెకు సింపతి తెలియజేస్తున్నారు,
సొంత చెల్లెలకి అన్యాయం చేస్తున్నారు అని మాట్లాడుతున్నాడు. మోడీ ఏమో వాళ్ళిద్దరు ఒకటే అని మాట్లాడుతున్నాడు. చెల్లి అన్న ఒకటే, వాళ్ళిద్దరు కలిసి ఓట్లు చెల్లిస్తారు. సో ఓవరాల్గా తీసుకున్నప్పుడు మోడీ చంద్రబాబుకి మన పవన్కే షాక్ ఇచ్చాడని చెప్పాలి. జగన్కి ఏ రకమైన షాక్ ఇవ్వలేదు, అసలు ఏ రకమైన విమర్శ చేయలేదు. తనని తాను ప్రమోట్ చేసుకునే విధంగా అయితే మాట్లాడాడు. తాను దేశ వికాసానికి ఎలా చేస్తున్నాను, ఆంధ్ర రాష్ట్రానికి ఏమేమి ఇచ్చానో మాట్లాడాడు. కానీ ఏమేమి ఇవ్వలేదని వాళ్ళ మీద విమర్శలు ఉన్నాయి. అంటే ప్రత్యేక హోదా ఇవ్వలేదు, తర్వాత కడప ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వలేదు, చెన్నై కారిడార్ ఇవ్వలేదు, పెట్రోకెమికల్స్ ఇవ్వలేదు, రైల్వే జోన్ ఇవ్వలేదు, అమరావతిని రాజధానిగా చేయించలేదు, తర్వాత విభజన హామీలను అమలు చేయలేదు, తెలంగాణ నుంచి రావాల్సిన బాకీల్ని తీసివ్వలేదు. ఇలాంటి అనేక విమర్శలకి మోడీ ఎక్కడ కూడా ఒక్క చోట కూడా సమాధానాలు. ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటు పరం చేయడం మీద మాట్లాడలేదు, అమరావతి మీద మాట్లాడలేదు, ఏ మేజర్ ఇష్యూస్ మీద ఆయన మాట్లాడలేదు, జగన్ మీద విమర్శలు చేయలేదు. ఇంకా ఆడ మోడీ ఎన్డీఏలో ఉండి లాభం ఏంటి చంద్రబాబుకి? చంద్రబాబుకు మోడీ వల్ల లాభం లేదా నష్టమేనే అభిప్రాయమే ఎక్కువ ఉంది. మోడీ కూడా అలాగే మాట్లాడాడు. అదైతే చాలామందికి షాకింగ్ విషయమే. అందుకనే వైసీపీ వాళ్ళు మోడీ మీద ఎక్కడ విమర్శలు చేయట్లే. ఎందుకంటే ఆయన వాళ్ళ మీద చేయలేదు కదా, చేయనప్పుడు ఆయన మీద ఎందుకు చేస్తారు? సో నాని కానీ పేరుని నాని వీళ్ళందరూ కూడా నిన్న మాట్లాడింది ఏంటంటే చంద్రబాబుని పవన్ కళ్యాణ్ ఉద్దేశించి మాట్లాడారు. ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వలేదు బీజేపీని అడగరా మీరు అని మాట్లాడారు తప్ప బీజేపీ మీద మోడీ మీద వాళ్ళు ఏమి విమర్శలు చేయలే. సో ఇప్పటికి కూడా వైసీపీ బీజేపీ కుమ్మక్కయ్యే ఉన్నాయా అన్న డౌట్ అయితే మనకి మోడీ ఉపన్యాసం వింటే వస్తూ ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.